ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా అందరూ? గొంతు బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు అమ్మా, ప్రార్థన చేయండి. ఈ వాతావరణం వల్లేమో నాకు అసలు ఆయాసం వచ్చి, మామూలుగా అయితే నాకు ఉంది, గొంతు కూడా సరిగా రావట్లేదు. అయినా సరే అదే ఏదో బండ గొంతుతోనైనా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని యొక్క మాటలు 4 మాటలు మీతో పంచుకోవడానికి ఆయన కృప దేవుడు నా మీద దయచేయనుగాక. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచిదమ్మా, దేవునికి స్తోత్రం. సౌండ్లు బాగా వినపడుతున్నాయి కదా. మన చర్చి ఓపెనింగ్ చేసామమ్మా, కడుతున్నాము. అంటే పెద్ద స్లాబ్లో వేసో కాదు, కానీ మా స్తోమతకు తగ్గట్టుగా. ఎందుకంటే మాకు సపోర్ట్ మా దేవుడే. ఎందుకంటే మాకెవరు సపోర్ట్లు కాదు, కానీ దేవుని చిత్తంలో సపోర్ట్గా మందిరం అంతా కారిపోతుంది. రేకులన్నీ కూడా పాడైపోయినాయి. దానికోసం మేము మాకే మందిరాన్ని కడుతున్నామమ్మా. మీరు కూడా ప్రార్థన చెయ్యండి. దేవుని చిత్తమైతే మందిరంలో మా సంఘము, మా సంఘ బిడ్డలందరూ పనిచేస్తున్నారు. మా సంఘస్థుల్లో పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అట్లా ఎవరు లేరు, కానీ ప్రార్థన చేస్తున్నారు, పని చేస్తున్నారు. దేవుడు వారి పని, వారి ప్రార్థన ఆగుకోకుండా వెళ్ళిపోద్ది అనుకుంటున్నా. మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మందిరం ఆగుకోకుండా మీరు కూడా ప్రార్థన చేయండి. ఒకవేళ మీకేమన్నా తోచినట్టయితే, ఒకవేళ దేవుని ఇంటికి మీకేమన్నా ఇవ్వాలని ప్రేరేపణ వస్తే తప్పకుండా దేవుని ఇల్లు కట్టుకోవడానికి మీరు కూడా ఒక సభ్యులుగా ఉంటారేమో అని నేను కూడా ఆశిస్తున్నాను. ఆమేన్. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఎట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అని చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు కదా ఇర్మియా. మరి ప్రవక్త ఈ చాలా కాలం క్రిందట నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవునికి స్తోత్రం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఎట్లా అంటున్నాడు ఏంటంట, చాలా కాలం క్రిందట దేవుడే నాకు ప్రత్యక్షమై, దేవుని సన్నిధే నాకు ప్రత్యక్షమై ఆయన నాతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, విడువక శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. దేవుని బిడ్డ, శాశ్వతమైన ప్రేమతో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కదండి. నిజమే. ఒక భక్తుడితో, ఒక ప్రార్థనా పరుడితో, ఒక దేవుని యొక్క పరిచయం చేసేవాడితో చక్కటి మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. అవును, నీతో కూడా దేవుడంట శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. నా మీద దేవునికి ప్రేమ లేదు, లేకపోతే నా మీద దేవునికి ఎలాంటి ఇష్టం లేదు అనుకుంటున్నావేమో. మనం అసలు ఎప్పుడు ఆ మాటలు అనుకోవద్దు. ఎందుకంటే మన దేవుడు ప్రేమామయుడు. అది మామూలు ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ. కపట ప్రేమ వేరు, ద్వేష ప్రేమ వేరు, ఆ తర్వాత నటించే ప్రేమ వేరు. ఇలాంటి ప్రేమ కాదు ఇర్మియా, నేను నిన్ను ప్రేమించేది శాశ్వతమైన ప్రేమతో నీ ఎడల కృప చూపుతున్నాను అన్నాడు. ఈ రోజున మనందరము కూడా ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు కలిగినా, ఎన్ని అపాయాలు మన ఇంట్లో ఎన్ని కలుగుతున్నా, మనం ఇలా ఉంటున్నాము అంటే కేవలం ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత ఏంటంటే దేవుని కృప, శాశ్వతమైన ప్రేమ, అలాగే విడువనటువంటి కృపను దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎంత గొప్ప అద్భుతమైన దేవుడు! నీ ఎడల, నా ఎడల దేవుడు ప్రేమ శాశ్వతమైనది. రెండోది విడువక. నిజమే, ఆయన విడిచిపెడితే మనం ఎట్లుంటాం చెప్పండి? ఆయన విడిచిపెడితే మనం చాలా దారుణంగా ఉంటాం కదండి. కానీ ఆయన విడిచిపెట్టుకోకుండా మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే మనం చాలా గొప్ప ధన్యులం. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే, దేవుడు విడిచిపెట్టకుండా నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. ఆయన శాశ్వతమైన ప్రేమ నీ మీద ఉందా?
నీ కుటుంబం మీద ఉందా? నీ బారు బాధ్యతల మీద ఉందా? నీకు ఏ కార్యం కావాలని అడుగుతున్నావో దాని మీద ఉందా? ఉంది. ఆ రెండోది ఏమన్నాడంటే, నా కృప నీ మీద అత్యధికముగా ఉంది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక కృప లేకుండా మనం ఎవరిమైనా ఉన్నామా దేవుని బిడ్డ? ప్రతి ఒక్కరి మీద దేవుని కృప ఉన్నతమ్ముగా నిలిచి ఉంది. అదే ఈరోజు శాశ్వతమైన ప్రేమ. దేవుడిచ్చిన కృపతోనే మనం అడుగులు పెడుతూ ముందుకు సాగుతున్నాం. అటువంటి దీవెన ఈరోజు మనందరికీ దేవుడిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. దేవా, ఈ సమయంలో మీరు దిగి వచ్చి ఉదయకాలం ప్రతి ఒక్క బిడ్డను దర్శించి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఆ యొక్క ప్రతి అడుగుల్లో తోడుగా నడిపించి ప్రభు మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.